బ్రహ్మార్పణం బ్రహ్మవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. తర్వాత గుణ ప్రవృత్తి. ఇక్కడ తమోగుణం నశించింది కాబట్టే 4వ భూమిక ప్రాప్తించింది. ఆవరణ ధర్మం లేదు. రజోగుణం మిగిలి ఉన్నది, విక్షేప ధర్మములు కూడా మిగిలి ఉన్నాయి. అంటే దుష్టగుణములు ఉండకపోవచ్చు, కానీ సద్గుణములు మాత్రం ఉంటాయి. సత్వగుణం కూడా మిగిలి ఉన్నది కాబట్టి నేను బ్రహ్మము అనే స్పృహ కూడా పనిచేస్తూ ఉంటుంది. 5వ భూమికి వచ్చినట్లయితే ఈ తమోగుణంతో పాటు ఇప్పుడు రజోగుణం కూడా, కారణ శరీరంలో ఉండే రజోగుణం కూడా చెరిగిపోయింది. రజోగుణం ఎఫెక్ట్ అయిన విక్షేప ధర్మములన్నీ కూడా నశించిపోయి, ప్రేమ లేదు, దయ లేదు, జాలి లేదు, కోపం లేదు, అర్షడ్వర్గములు లేవు, ఎటువంటి భావములు లేనటువంటి నిర్వికారమైనటువంటి స్థిత ప్రజ్ఞ స్థితి ఇక్కడ ప్రాప్తిస్తుంది. సత్వగుణం మిగిలి ఉన్నది కాబట్టి నేను బ్రహ్మము అనే స్పృహ పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడికి వస్తే తమోగుణం రజోగుణం ముందే చెరిగిపోయాయి, సత్వగుణమే ఇక్కడ మిగిలి ఉన్నది. సమాధిలో ఉన్నప్పుడు ఆ నేను బ్రహ్మము అనే స్పృహ పనిచేస్తుంది, బయట ఉన్నప్పుడు కూడా నేను బ్రహ్మము అనే స్పృహ పనిచేస్తూ ఉంటుంది. 7వ భూమికలోకి వస్తే ఆ సత్వగుణం లేయర్ కూడా నశించిపోయింది కాబట్టి నేను బ్రహ్మమును అనే ఆ అహంవృత్తి యొక్క భావము కూడా, అహంవృత్తి కూడా నశించిపోయింది కాబట్టి నేను బ్రహ్మము అనే భావం కూడా పడిపోయింది. అంటే నేను స్పృహ కూడా పడిపోయింది, కేవల బ్రహ్మ చైతన్యమే విరాజిల్లుతూ ఉంటుంది. నెక్స్ట్ కర్మాచరణ. 4వ భూమికలో ఉన్న బ్రహ్మవిదుడు నిషిద్ధ కర్మలు ఆచరించడు, కామ్యకర్మలు ఆచరించడు, కానీ లోకం కోసం నిత్య నైమిత్తిక కర్మలన్నీ కూడా యోగ సూత్రాలు జోడించి ఆచరించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే తాను బ్రహ్మం అయిపోయిన తర్వాత కర్మ ప్రవృత్తి పట్ల శ్రద్ధ ఉండదు, ఫలాపేక్ష లేదు కాబట్టి. 5వ భూమికి వస్తే జగత్తు బ్రహ్మాకార వృత్తి పొందింది కాబట్టి ఇక్కడ కర్మాచరణ పడిపోయింది. కర్మరహిత స్థితి, నిష్క్రియత్వ స్థితి ఇక్కడ ప్రాప్తించింది. ద్వైతం లేదు, సర్వవ్యాపక బ్రహ్మము తానే అయిపోయాడు కాబట్టి ఇక్కడ కర్మ చేయవలసినటువంటి అవసరం, పొందవలసిన స్థితి లేదు. అందువలన సాధన లేదు, కర్మ లేదు. లౌకిక కర్మలు, నిత్య నైమిత్తిక కర్మలు, సమస్త కర్మలని త్యజించి ఇతగాడు లక్ష్యరహితుడిగా, సోమరిలాగా, పిచ్చివాణిలాగా సంచరిస్తూ ఉంటాడు. 6వ భూమికి వస్తే ఇక్కడ కూడా కర్మాచరణ లేదు. సమాధిలో ఉన్నప్పుడు శారీరక స్పృహ లేదు, జగత్తు స్పృహ లేదు కాబట్టి ఎటువంటి కర్మాచరణ ఉండదు. సమాధిలో నుంచి లేచినప్పుడు మాత్రం అన్నపానీయములు స్వీకరించడం లాంటి బ్రహ్మాకార వృత్తి పొంది ఉన్నటువంటి జగత్తు పట్ల శారీరక జగద్వ్యాపారములు ఏవైనా ఆచరించడం అనేది ఉంటుంది. 7వ భూమికి వస్తే కర్మ ప్రవృత్తి లేదు, శరీర స్పృహ లేదు, జగత్తు స్పృహ లేదు, అక్కడ బ్రహ్మమే మిగిలి ఉంది, కర్మాచరణ ఉండదు. అంతఃకరణ యొక్క స్థితి. ముందుగా అహంవృత్తి ఒక్కటి విడిగా చెప్పుకుందాం. 4వ భూమికలో అహంవృత్తి దేహతాదాత్మ్యాన్ని విడిచిపెట్టి పరబ్రహ్మ చైతన్యం ఏదైతే కూటస్థ చైతన్యం ఉన్నదో శరీరంలో దాంతో తాదాత్మ్యం చెందింది. అందువలన నేను బ్రహ్మమును అనే అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది, నేను బ్రహ్మము అనే స్పృహని కలిగిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి 5వ భూమికలో ఆ అహంవృత్తి ప్రత్యేగాత్మని విడిచిపెట్టి అనంత చైతన్యాన్ని, సర్వవ్యాపక చైతన్యానికి అతుక్కున్నది. అంటే ప్రత్యేగాత్మ సర్వవ్యాపక చైతన్యములో లీనమైపోయింది. అనంత పరబ్రహ్మమును నేను అనే అఖండ బ్రహ్మాకార వృత్తి యొక్క స్పృహని కలిగిస్తుంది అహంవృత్తి. 6వ భూమికలో అహంవృత్తి సర్వవ్యాపక బ్రహ్మ చైతన్య తాదాత్మ్యంలోనే ఉంటుంది. సమాధిలో ఉన్నప్పుడు అదే స్పృహ ఉంటుంది, సమాధిలో నుంచి లేచినప్పుడు కూడా అదే స్పృహ ఉంటుంది. 7వ భూమికలో అహంవృత్తి పడిపోయింది, బ్రహ్మములో లయమైపోయింది. అంటే నేను స్పృహ కూడా లేదు, సర్వవ్యాపక చైతన్యమును నేను, అఖండ పరబ్రహ్మతత్వమును నేను అనే స్పృహ లేదు, బ్రహ్మమే మిగిలి ఉన్నటువంటి స్థితి. ఇక అంతఃకరణలో మిగిలిన భాగములైనటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము. 4వ భూమికలో మనస్సు, బుద్ధి, చిత్తము బహిర్ముఖమై ఉన్నాయి. శారీరక వ్యాపారములు, జగద్వ్యాపారములు చేస్తూ ఉంటాయి.
జగత్తు బ్రహ్మాకార వృత్తి పొందలేదు, కానీ శాస్త్రరీతిగా జగత్తు బ్రహ్మమే అని తెలుసు. బ్రహ్మభావంతో కర్మలు జరుగుతాయి. ఐదో భూమికి వచ్చేసరికి మనస్సు బుద్ధి చిత్తము బహిర్ముఖమయ్యే ఉన్నాయి, కానీ జగత్తు బ్రహ్మాకారం పొందింది కాబట్టి బ్రహ్మాకారం పొందినటువంటి జగత్తు పట్ల బ్రహ్మలక్ష్యములో పనిచేస్తాయి. అంటే ఆలోచనలు, నిర్ణయములు ఇవన్నీ కూడా బ్రహ్మలక్ష్యంలో చేస్తాయి. ఆరో భూమికి వచ్చేసరికి మనస్సు బుద్ధి చిత్తము అంతర్ముఖమవుతాయి. సమాధి స్థితిలో అహంవృత్తి ముందే అంతర్ముఖమై ఉన్నది. మనస్సు బుద్ధి చిత్తము ఈ ఆరో భూమికలో అంతర్ముఖమైతే వృత్తిరహితములై ఉంటాయి. సమాధిలో నుండి లేచినప్పుడు మనస్సు బుద్ధి చిత్తము మరలా బహిర్ముఖమైనప్పుడు మరలా వృత్తి సహితములై పనిచేస్తాయి. కాకపోతే జగత్తు బ్రహ్మాకారం ఇంతకు ముందే పొంది ఉంది కాబట్టి బ్రహ్మాకార వృత్తి పొందిన జగత్తు పట్ల బ్రహ్మలక్ష్యంలోనే అవి పనిచేస్తాయి. మరలా సమాధిలోకి వెళితే మరలా అంతర్ముఖమై మరలా వృత్తిరహితములు అవుతాయి. ఏడో భూమికి వస్తే అహం వృత్తితో పాటు మనస్సు బుద్ధి చిత్తము మొత్తం అంతఃకరణ అంతా కూడా బ్రహ్మంలో లయమైపోయింది. అంతఃకరణ నశించిపోయింది. అనుభూత స్థితి లేనటువంటి కేవల బ్రహ్మ చైతన్యమే మిగిలి ఉంటుంది. అయితే ఇక్కడ అహంవృత్తి ఒక్కటే అంతర్ముఖమైంది, మనసు బుద్ధి చిత్తము బహిర్ముఖమై ఉన్నాయి. ఇక్కడ అహంవృత్తి ఒక్కటే అంతర్ముఖమై ఉన్నది. ఇది సర్వవ్యాపక బ్రహ్మ చైతన్యానికి అతుక్కుని ఉన్నది. మనసు బుద్ధి చిత్తము మాత్రము బహిర్ముఖమై ఉండి బ్రహ్మలక్ష్యంలో పనిచేస్తున్నాయి. ఆరో భూమికి వచ్చేసరికి అహంవృత్తి ఇంతకు పూర్వమే అంతర్ముఖమై ఉన్నది. మనసు బుద్ధి చిత్తము ఇప్పుడు అంతర్ముఖమవుతాయి, వృత్తిరహితములై ఉంటాయి. మరలా సమాధి నుండి మేల్కొల్పినప్పుడు మరలా మనసు బుద్ధి చిత్తము బహిర్ముఖములవుతాయి. అహంవృత్తి మాత్రము అంతర్ముఖమయ్యే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి అహంవృత్తితో పాటు మనసు బుద్ధి చిత్తము మొత్తము బ్రహ్మములో లయమైపోయాయి. భగవంతుడు నాలుగో భూమికలో తానే భగవత్ స్వరూపమైనటువంటి అనుభూతి కలిగిన భగవత్ సంబంధమైనటువంటి కర్మాచరణ లోకం కోసం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నిత్య నైమిత్తిక కర్మల ఆచరణ ఉన్నది. ఐదో భూమికి వచ్చేసరికి జగత్తు బ్రహ్మాకారం పొందింది, అహంవృత్తి సర్వవ్యాపక చైతన్యంతో అతుక్కున్నది. ఈ అఖండ బ్రహ్మాకార వృత్తి వలన తానే ఆ పరమాత్మ స్వరూపం ఆయన అనుభూతిలో ఉండడం వలన భగవత్తత్వం గురించి వేరే ఆరాధన కర్మ అనుష్ఠానం అనేది పూర్తిగా ఇక్కడ విడిచిపెట్టబడింది. ఇక్కడికి వస్తే తానే బ్రహ్మము అనే స్పృహ మాత్రమే పనిచేస్తున్నది. శరీర స్పృహ జగత్తు స్పృహ ఉండదు సమాధిలో ఉన్నప్పుడు. సమాధిలో నుంచి బయటకు వస్తే తాను బ్రహ్మము అనే స్పృహ ఉంటుంది, శరీర స్పృహ జగత్తు స్పృహ కూడా మళ్ళీ కలుగుతూ ఉంటుంది. ఇక్కడికి వస్తే అసలు తాను బ్రహ్మమై ఉన్నాను అనే స్పృహ కూడా పడిపోయి కేవలం బ్రహ్మమే మిగిలి ఉంటుంది. తర్వాత శరీరం. బ్రహ్మవిదుడు నాలుగో భూమికలో శరీరాన్ని నటుడు ధరించినటువంటి వేషములాగా భావిస్తూ పాత్ర పోషణ చేస్తూ ఉంటాడు. తాను బ్రహ్మమై ఉంటాడు. శరీరం ఏ పాత్ర నిర్వహించాలో ఆ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉంటాడు. శరీరం పట్ల ఆసక్తి దేహవాసన తక్కువగా ఉంటుంది. ఐదో భూమికి వస్తే శరీరం పట్ల పూర్తిగా విముఖత ఏర్పడుతుంది. శరీరం పోషించబడినా పోషించబడకపోయినా దీని పట్ల వ్యామోహం లేకుండా పిచ్చివానిలాగా సంచరిస్తూ ఉంటాడు. ఆరో భూమికి వస్తే సమాధిలోకి వెళ్ళినప్పుడు శరీర స్పృహ పోతున్నది. సమాధిలో నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే శరీర స్పృహ కలుగుతున్నది. ఏడో భూమికలో అంతఃకరణ పూర్తిగా నశించింది కాబట్టి శరీరంతో సంబంధం పూర్తిగా విసర్జించబడింది. కేవలం బ్రహ్మ చైతన్యమే మిగిలి ఉంటుంది. శరీరముతో ఎటువంటి సంబంధము ఉండదు. వాసనలు. నాలుగో భూమికలో వాసనలు పూర్తిగా క్షీణించడం అనేది జరగదు. ప్రారబ్ధ వాసనలు ఉంటాయి, సంచిత వాసనలు ఆగామి వాసనలు కూడా కర్మాచరణ ఉంది కాబట్టి కొంతవరకు పనిచేసేటటువంటి అవకాశం ఉన్నది. ఐదో భూమికలో పూర్తిగా వాసనాక్షయం అవుతుంది. ఎందుకంటే జగత్తు బ్రహ్మాకార వృత్తి పొందింది కాబట్టి అహం వృత్తి సర్వవ్యాపక
చైతన్యముతో తాదాత్మ్యం చెందింది కాబట్టి పూర్తిగా వాసనాక్షయం అవుతుంది, వాసనలన్నీ కూడా క్షీణిస్తాయి. కానీ ప్రారబ్ధ వాసనలు మాత్రం మిగిలి ఉంటాయి. ఆరో భూమికలోకి వెళ్తే సమాధిలోకి వెళ్ళినప్పుడు వాసనలు పనిచెయ్యవు. సమాధిలో నుండి బహిర్ముఖమైనప్పుడు మాత్రమే వాసనలు పనిచేస్తాయి. సంచిత ఆగామి వాసనలు ఉండవు, ప్రారబ్ధ వాసనలు మాత్రమే క్రియారూపం ధరించే అవకాశం ఉంటుంది. ఏడో భూమికలో సంపూర్ణ వాసనాక్షయం, అంతఃకరణ లేదు, కర్మ ప్రవృత్తి లేదు, శారీరక స్పృహ లేదు, శరీరంతో స్పృహ పూర్తిగా విసర్జించబడింది కాబట్టి అక్కడ వాసనాక్షయం అయిపోయింది. కర్మఫలములు. నాలుగో భూమికలో బ్రహ్మవిధిని స్థాయిలో సంచితం దగ్ధమైంది. నాలుగో భూమిక రాగానే కర్తృత్వం లేదు కాబట్టి ఆగామి అంటదు. ప్రారబ్ధం అంటే ప్రారబ్ధం రెండు రకాలు, మానసిక ప్రారబ్ధాలు, శారీరక ప్రారబ్ధాలు, రెండు రకాల ప్రారబ్ధాలు అనుభవించబడుతూ ఉంటాయి. ఐదో భూమికి వచ్చిన తర్వాత సంచితం పూర్వమే దగ్ధమైంది, ఆగామి ఈ స్థితిలో కూడా అంటదు, కర్తృత్వం లేదు కాబట్టి మానసిక ప్రారబ్ధములన్నీ నాలుగో భూమికలోనే పూర్తి అయిపోయాయి. ఐదో భూమికలో శారీరక ప్రారబ్ధములు మాత్రం మిగిలి ఉంటాయి, అనుభవించబడుతూ ఉంటాయి. ఆరో భూమికలోకి వస్తే సంచితం ఎలాగూ లేదు, ఆగామి అంటదు, ప్రారబ్ధంలో మానసిక ప్రారబ్ధములు నాలుగులోనే పూర్తి అయిపోయాయి. శారీరక ప్రారబ్ధములు కూడా సమాధిలో ఉన్నప్పుడు అనుభవం తెలియదు, శారీరక స్పృహ లేదు కాబట్టి, అంతఃకరణ అంతర్ముఖమై ఉన్నది కాబట్టి శారీరక ప్రారబ్ధం కూడా తెలియకుండా ఉంటుంది అనుభవం. సమాధిలో నుంచి లేచిన తర్వాత మాత్రం శారీరక ప్రారబ్ధం తాలూకా అనుభవం తెలుస్తూ ఉంటుంది. కానీ అఖండ బ్రహ్మాకార వృత్తిలో ఉన్నటువంటి మనస్సు కాబట్టి శారీరక ప్రారబ్ధాన్ని తేలిగ్గా అనుభవించడం అనేది జరుగుతుంది. ఏడో భూమికి వస్తే సంచితం లేదు, ఆగామి లేదు, ప్రారబ్ధం మాత్రం మానసిక ప్రారబ్ధములు కూడా లేవు, శారీరక ప్రారబ్ధం మిగిలి ఉంటుంది. ప్రారబ్ధ అనుభవం చైతన్యానికి జ్ఞానికి తెలియదు కాబట్టి, అది గుర్తించబట్టం లేదు కాబట్టి, కానీ శరీరం అనుభవిస్తున్నారు కాబట్టి ఉన్నా లేనట్లే అని శాస్త్రం చెప్తుంది. శరీరం ప్రారబ్ధాన్ని అనుభవిస్తుంది. ఈ స్థితిలో నాలుగో భూమికలో తాను బ్రహ్మమయ్యాడు కాబట్టి భావంలో అద్వైతం ఉంటుంది. జగత్తు బ్రహ్మాకారం పొందలేదు, కానీ శాస్త్రపరంగా జగత్తు కూడా బ్రహ్మమే, ఉన్నదంతా బ్రహ్మమే అనే శాస్త్రజ్ఞానం తెలుసు. అందువల్ల ఉన్నదంతా బ్రహ్మమే అని, అంతా అద్వైత స్థితే, రెండు వస్తువులు లేవు, ఉన్నది ఒకే ఒక వస్తువు, అంతా బ్రహ్మమయం అని భావంలో అద్వైతం ఉంటుంది. కానీ కర్మాచరణ ఉన్నది. జగత్తు బ్రహ్మాకార వృత్తి పొందలేదు కాబట్టి భార్య భార్యగా, పిల్లలు పిల్లలుగా, ఇరుగు పొరుగు వారుగా, అధికారిగా, సేవకులు సేవకులుగా ఇలా గుర్తించబడుతున్నారు. జగత్తు బ్రహ్మాకార వృత్తి పొందలేదు, జగత్తు పట్ల అనుభవ జ్ఞానం ఇంకా ఏర్పడలేదు కాబట్టి కర్మాచరణ ఉన్నది కాబట్టి ద్వైతం ఉంది. కర్మ జరుగుతున్నది అంటే ద్వైతం ఉంది, కానీ భావంలో మాత్రం అద్వైతం. అంటే నాలుగో భూమికలో భావంలో అద్వైతం, క్రియలో ద్వైతం, ఇది స్థితి. ఐదో భూమికి వచ్చేసరికి జగత్తు కూడా బ్రహ్మాకార వృత్తి పొందింది కాబట్టి, ఉన్నదంతా బ్రహ్మమే అనే భావన దృఢపడిపోయింది కాబట్టి, ఇక రెండో వస్తువు లేదు కాబట్టి అనుభవంలో ఇంకా ద్వైతం పూర్తిగా నశించింది. భావంలోని అద్వైతమే, క్రియలోని అద్వైతమే. అందువలన కర్మ పడిపోయింది, కర్మరహిత స్థితి వచ్చింది కాబట్టి భావంలోని అద్వైతమే, క్రియలోని అద్వైతమే. ఇక ఆరో భూమికి కూడా కేవల అద్వైత స్థితి. ఏడో భూమికి వస్తే అక్కడ ద్వైతమా అద్వైతమా అనే స్థితి లేదు, అది ముక్త స్థితి, బ్రహ్మీ స్థితి. అవస్థలు, ఇది జ్ఞానంలో స్వప్నావస్థ లాంటిది. ఎందుకంటే జగత్తు బ్రహ్మాకార వృత్తి పొందలేదు కాబట్టి అది జ్ఞానంలో స్వప్నావస్థలాగా లీలగా బ్రహ్మభావన గోచరిస్తుంది. వాస్తవానికి జగత్తు భావన గుర్తించబడుతున్నది కాబట్టి ఇది జ్ఞానంలో స్వప్నావస్థ. ఐదో భూమికి వస్తే జగత్తు బ్రహ్మాకార వృత్తి పొందింది కాబట్టి ఇది జ్ఞానంలో సుషుప్తి, మొత్తం ఉన్నదంతా బ్రహ్మమే అనేటటువంటి అనుభవం ఏర్పడిపోయింది కాబట్టి ఇది జ్ఞానంలో సుషుప్తి. ఆరో భూమికి వస్తే
సమాధిలోకి వెళ్ళిపోతే జగత్తు స్పృహ లేదు, శరీర స్పృహ లేదు. కాబట్టి ఇది జ్ఞానంలో గాఢ సుషుప్తి అనుకోవచ్చు. 7వ భూమికి వస్తే అక్కడ స్వప్నావస్థ కాదు, సుషుప్తావస్థ కాదు, అవస్థలకి అతీతమైనటువంటి తురీయ స్థితి, కేవల జ్ఞానమే ఉన్నది. అవస్థల్ని గుర్తించేటటువంటి మనస్సు అక్కడ లేదు. కాబట్టి అది తురీయ స్థితి. ఇదం వృత్తులు. 4వ భూమికలో అహంవృత్తి ఒక్కటి బ్రహ్మ తాదాత్మ్యం చెందింది. మనస్సు, బుద్ధి, చిత్తము బహిర్ముఖమై జగద్వ్యాపారములు, శారీరక వ్యాపారములు చేస్తున్నాయి. జగత్తు ఉన్నది కాబట్టి జగత్తు సంబంధమైనటువంటి ఆలోచనలు, శరీరము సంబంధించినటువంటి ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. కాబట్టి మనస్సు, బుద్ధి, చిత్తము యొక్క వ్యాపారములైనటువంటి ఇదం వృత్తులు ఉన్నాయి. ఇంకా 5వ భూమికలోకి వస్తే జగత్తు బ్రహ్మాకారం పొందింది కాబట్టి, కానీ మనస్సు బహిర్ముఖమై ఉన్నది. మనస్సు, బుద్ధి, చిత్తము బహిర్ముఖమయ్యే ఉన్నాయి కాబట్టి జగత్తు పట్ల బ్రహ్మలక్ష్యంలో ఉంటాయి ఇదం వృత్తులు. ఇదం వృత్తులు ఉంటాయి. బ్రహ్మాకార వృత్తి పొందినటువంటి జగత్తు పట్ల బ్రహ్మలక్ష్యంలో ఉండే ఇదం వృత్తులు పనిచేస్తూ ఉంటాయి. 6వ భూమికలోకి వస్తే అంతఃకరణ మనస్సు, బుద్ధి, చిత్తముతో పాటు పూర్తిగా అంతర్ముఖం అయిపోయింది కాబట్టి అక్కడ మనస్సుకి, బుద్ధికి, చిత్తమునకు పని లేదు, వృత్తిరహితములై ఉన్నాయి. కాబట్టి ఇదం వృత్తులు సమాధిలో ఉన్నప్పుడు ఉండవు. మరలా సమాధి నుండి బహిర్ముఖమైనప్పుడు మరలా ఇదం వృత్తులు పనిచేస్తాయి. మనస్సు, బుద్ధి, చిత్తము బహిర్ముఖమయ్యాయి కాబట్టి. కానీ బ్రహ్మాకార వృత్తి పొందింది కాబట్టి జగత్తు ఇదం వృత్తులు బ్రహ్మలక్ష్యంలోనే బ్రహ్మభావముతో కూడిన ఇదం వృత్తులే పనిచేస్తాయి. 7వ భూమికలోకి వెళ్తే టోటల్ అంతఃకరణ అంతా కూడా బ్రహ్మంలో నశించింది కాబట్టి ఇక ఇదం వృత్తులు ఉండవు. అహంవృత్తి, ఇదం వృత్తులు రెండూ నశించాయి. సాక్షీభావ సాధన, ఇది కొంచెం మనం దీన్ని పరిశీలించాలి. సాక్షిత్వము అంటే ఏమిటండి? అందరూ సాక్షిగా ఉండడం అనేది తెలియదు ఏంటండి? తెలుసు కదా. అక్కడ తగువ అవుతున్నది. నేను కళ్ళారా చూశాను, స్పష్టంగా అదంతా నేను చూశాను, నాకు తెలుసు. సినిమా నేను చూశాను, నాకు తెలుసు. ఆ దేవాలయం చూశాను, నాకు తెలుసు. ఈ వివాహం నేను చూశాను, నేను సాక్షిని. సుబ్బారావు భావంతో ఉండి జగత్తుని చూడడం అనేది కాదు సాక్షిత్వం అంటే. ఇది లౌకిక భావం. అహంవృత్తి దేహదాదాత్మ్యంలో ఉండగా నేను సుబ్బారావుని, నేను దేహమును అనే భావంతో ఉంటూ శరీర వ్యాపారముల్ని, జగద్వ్యాపారముల్ని వీటన్నిటినీ దర్శిస్తూ ఉంటే ఈ సాక్షిత్వం అనేది భౌతికమైన కోర్టులకి పనికొస్తుంది. కానీ ఆధ్యాత్మిక శాస్త్రంలో సాక్షిత్వం అంటే ఇది కాదు. మరేమిటి? నేను బ్రహ్మం అయి ఉండాలి, అనాత్మ వస్తువు అంతటినీ సాక్షిగా చూడాలి. నేను బ్రహ్మమై ఉండాలి, అనాత్మతత్వం మాయతో తయారైన పదార్థం, వస్తువులు అన్నిటినీ సాక్షిగా చూడాలి. అది సాక్షిత్వం అంటే. కానీ ఇప్పుడు ప్రపంచంలో సాధకులు ఈ అవగాహన లేక కేవలం దేహభావంతో ఉంటూనే అలాగ అన్నిటినీ చూస్తూ మా గురువుగారు సాక్షిగా ఉండమన్నారు, నేను సాక్షిగా ఉన్నాను, సాక్షిత్వం అభ్యాసం చేస్తున్నాను అంటూ ఉంటారు. మీరు గమనించండి. దేహభావంతో సాక్షిత్వం ఉంటే అది పనికిరాదు, అది సాక్షిత్వం కాదు. ఆత్మవిద్యలో సాక్షిత్వం అంటే మీరు బ్రహ్మమై ఉండాలి, ఉండి అనాత్మ వస్తువులన్నిటినీ సాక్షిగా మీరు దర్శిస్తూ ఉండాలి. అంటే ఆ కర్మ మీరు చెయ్యకూడదు, అనాత్మతత్వంలో కర్మ జరుగుతూ ఉంటుంది, మీరు బ్రహ్మమై ఉండి సాక్షిగా చూస్తూ ఉండాలి. మీరు ఆచరించేవాళ్ళు కాదు, మీరు చూసేవాళ్ళు మాత్రమే. ఇక్కడ మనం ఇంకొంచెం వివరం సంపాదించాలి. ఎప్పుడు సంభవిస్తుంది ఈ స్థితి? 4వ భూమికలో సంభవిస్తుంది. ఎందుకంటే ముందు మీరు బ్రహ్మం అవ్వాలి కదా. మీరు అంటారు 3వ భూమికలో కూడా నేను బ్రహ్మం అని మేము అభ్యాసం చేస్తాం కదండి, అప్పుడు మాత్రం సాక్షిత్వం రాదా అంటారు. అది తర్వాత పరిశీలిద్దాం. ముందు 4వ భూమిక విషయం పరిశీలిద్దాం. 4వ భూమికలో నేను బ్రహ్మమును అనే అనుభూత స్థితిలో
మీరున్నారు. అహం వృత్తి బ్రహ్మ తాదాత్మ్యం చెంది నేను బ్రహ్మము అనే అనుభవం వచ్చేసింది. అంటే సాక్షిత్వానికి కావలసిన క్వాలిఫికేషన్ వచ్చేసింది. మీరు బ్రహ్మమే. మరి అనాత్మ వస్తువుని చూడాలంటే జగత్తు బ్రహ్మాకారం పొందలేదు కాబట్టి, ఇక్కడ ఆ క్లాజ్ గట్టిగా పట్టుకోండి. జగత్తు బ్రహ్మాకారం పొందలేదు కాబట్టి జగత్తు జగత్తుగా నామరూపములతో కనిపిస్తూ గుర్తించబడుతూ ఉంటుంది కాబట్టి ఇదంతా అనాత్మ పదార్థమే. మీరు బ్రహ్మము అనుభవం పొందారు కాబట్టి, అంటే మీరు బ్రహ్మమై ఉన్నారు. మీకు చూడ్డానికి అనాత్మ వస్తువు ఇంకా మిగిలి ఉన్నది కాబట్టి ఇప్పుడు మీరు బ్రహ్మభావంతో చూస్తూ ఉంటే ఇదంతా సాక్షిగా చూడడం అయింది. దేన్ని చూడాలి? జగత్తుని చూడాలి. ప్రపంచంలో ఉండే సమస్త పరిస్థితుల్ని అన్నిటినీ బ్రహ్మభావంతో చూస్తూ ఉంటారు. శరీరాన్ని చూడాలి. ఓకే, శరీరం కూడా కనిపిస్తూ ఉంటుంది, ఇలా ఉన్నది అలా ఉన్నది అని శరీరాన్ని కూడా మీరు గమనిస్తారు బ్రహ్మభావంతో. మీ మనస్సుని కూడా మీకంటే వేరుపరిచి మీ మనస్సుని కూడా మీరు బ్రహ్మమై మీరు విడిగా ఉండి మనస్సుని కూడా సాక్షిగా చూడాలి. అంటే మీ మనసులో ఒక ఆలోచన కదిలితే నేను ఆలోచించేను అనకుండా మనస్సుని మీ నుండి విడబరిచి దాన్ని ఎదురుగా పెట్టుకొని మీరు బ్రహ్మమై దాన్ని చూస్తూ మనస్సు ఆలోచించింది అని మీరు చెప్పగలగాలి. బుద్ధి నిర్ణయించింది నేను బ్రహ్మమును, నేను సాక్షిని. నా చిత్తము చలించింది, మనస్సు ఆలోచించింది, బుద్ధి నిర్ణయించింది అని మీ మనస్సు వ్యవహారాల్ని, మీ శరీర వ్యవహారాల్ని, జగత్ వ్యవహారాల్ని కూడా మీరు వాటిలో లీనం అవ్వకుండా, అంటే అర్థం ఏమిటో తెలుసా? శాస్త్రపరంగా వర్డ్ వేసిస్తే చాలదు, అర్థం అవ్వాలి మీకు. నేను చేస్తున్నాను అనొద్దు. మీరు చూసేవారే. నేను చూస్తున్నాను, శరీరం భోజనం చేస్తున్నారు, శరీరం స్నానం చేసింది, శరీరం భోజనం చేసింది, శరీరం నడిచి వెళ్ళింది, శరీరం టైప్ చేసింది, నేను చూస్తున్నాను. శరీరాన్ని వేరుపరిచారు, మీరు బ్రహ్మమై వేరుగా ఉన్నారు, ఉండి దాన్ని సాక్షిగా చూస్తున్నారు. ఇటువంటి సాక్షిత్వాన్ని సాక్షిగా ఉండడం అంటారు. ఇది బ్రహ్మభావ అభ్యాసం అవుతుంది. కాబట్టి నేను బ్రహ్మము అనే భావంలో ఉండి మీ మనస్సుని, శరీరాన్ని, జగత్తుని, వాటి వ్యాపారముల్ని సాక్షిగా చూడడం సంభవిస్తుంది. ఇది సాక్షిత్వం, సాక్షిభావ సాధన. ఇది 5వ భూమికలోకి వస్తే ఇంకా లేదు. ఎందుకు లేదు? జగత్తు బ్రహ్మాకారం పొందిపోయింది. ఈ అహంవృత్తి సర్వవ్యాపక చైతన్యానికి అతుక్కు. అప్పుడు ఏమైంది? అంత చైతన్యం ఇంక్లూడింగ్ జగత్తు అంతా నేనే. మరి మీరు చూడడానికి మీకంటే భిన్నమైన వస్తువు ఏది? అనాత్మ వస్తువు ఎక్కడ మిగిలింది? మీరు చూడడానికి లేదు. అనాత్మ వస్తువు కూడా మీలో భాగం అయిపోయింది, మీలో లీనం అయిపోయింది, బ్రహ్మములో లయం అయిపోయింది. అంతా బ్రహ్మమే, అది మీరైపోయారు. కాబట్టి మీరు బ్రహ్మమై ఉండి మీరు సాక్షిగా చూడడానికి ఇంకా అనాత్మ వస్తువు మిగలలేదు. కాబట్టి సాక్షిత్వ స్థితి పోయింది 5వ భూమికలో. ఇంకంతే. 6లో కూడా పోయింది. 7లో అసలు చూసే స్థితే లేదు, సాక్షిత్వం లేదు. అంటే సాక్షిత్వ స్థితి అనేది కేవలం 4లో మాత్రమే సాధ్యము. సాక్షిత్వం అంటే ఏమిటో తెలిసిన వాళ్ళకే ఇది అర్థమవుతుంది. మరి 3లోనండి, 3లో మీరు ప్రయత్నపూర్వకంగా 1, 2 జ్ఞాన భూమికల్లో అహం బ్రహ్మాస్మి సాధన చేసే అంత స్థితి ఉండదు. 3వ భూమికలో నేను బ్రహ్మము, నేను బ్రహ్మము అని మీరు ప్రయత్నపూర్వకంగా అభ్యాసం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా మీరు బ్రహ్మభావంలో ఉన్నంతసేపు మీరు సాక్షిగా దర్శించగలరు. ఆ భావం నుంచి జారిపోతే సాక్షిత్వం పోతుంది. 4వ భూమికలోకి వస్తే మాత్రం సహజమైనటువంటి సాక్షిత్వం ప్రాప్తిస్తుంది. ఈ విషయం ఇంకా ముందు చాప్టర్లో మళ్ళీ వస్తుంది, అక్కడ ఇంతకంటే వివరంగా పరిశీలిస్తాం. ఇప్పుడు మనం ఏమిటి పరిశీలించాం? అనేకమైనటువంటి కోణముల్లో 4 భూమికల్లో ఉండేటటువంటి జ్ఞాని యొక్క స్థితుల్ని మనం కంపారిటివ్ స్టేట్మెంట్ పరిశీలించాం. దీనివల్ల మీకు మంచి అవగాహన కలిగి ఉంటుందని అనుకుంటున్నాను. ఇంతవరకు మనం జ్ఞాని యొక్క స్టేట్స్, స్థితులు, స్థాయిలు
4వ భూమిక నుండి జ్ఞాని అవడం మొదలుపెట్టాడు, అంటే జాంకాయ పండడం మొదలుపెట్టింది. 7వ భూమిక వచ్చేసరికి సంపూర్ణమైనటువంటి జ్ఞాని యొక్క స్థితి ప్రాప్తించింది, అంటే జాంకాయ పూర్తిగా పండింది అన్నమాట. అలాగా జ్ఞాని యొక్క స్థాయిలు, జ్ఞాని అవడంలో ఆ పరిపక్వత సాధించడంలో ఉన్నటువంటి స్థాయిలు, పరిపక్వత రావడం మొదలుపెట్టిన దగ్గర నుండి సంపూర్ణమైన పరిపక్వత వచ్చే వరకు పట్టినటువంటి కాలం, ఆ మార్పులు, ఆ స్థాయిలు, వివరాలు 4వ భూమిక నుండి 7వ భూమిక వరకు పరిశీలించాం. 7వ భూమికలో ఏమిటి తెలుసుకున్నాం? శరీరంతో శాశ్వతంగా డిస్కనెక్ట్ అయిపోయాడు జ్ఞాని. అంటే ఇప్పుడు పరబ్రహ్మ చైతన్యం, అతనికి శరీరానికి ఎటువంటి సంబంధము లేదు. అంతఃకరణ, మోటార్ లాంటి అంతఃకరణ నశించింది శాశ్వతంగా అని అనుకున్నాం. కానీ అటువంటి జీవన్ముక్తుడు మళ్ళీ తెలివి తెప్పించబడి మళ్ళీ సమాజంలో జీవించడానికి అతనికి స్పృహ తెప్పించబడుతుంది. ఆ తదనంతరం జీవితం మాట ఏమిటి అనే వివరాలు ఇప్పుడు పరిశీలిస్తాం. అంటే జీవన్ముక్తి పొందిన దగ్గర నుండి తదనంతరం ఏమి జరుగుతుంది అని గతంలో ఒకసారి మనం మాట్లాడుకున్నాం. ఒక కాలంలో, అంటే ఒక యుగంలో, కొన్ని యుగములు కానీ ఒక కాలము, ఒక డ్యూరేషన్, ఆ నిర్ణీత కాలములో 5గురు జీవన్ముక్తులు తయారవుతూ ఉంటారు. ఆ 5గురులో 2 సమాధి స్థితి నుండి నిర్యాణం చేసి శరీరం చాలించేస్తారు. అంటే వారి యొక్క తెచ్చుకున్న శారీరక ప్రారంధం చివరికి వచ్చినటువంటి సమయంలో వారికి 7వ భూమిక ఇవ్వబడుతుంది. ఆ సమాధి స్థితిలో నుండే వారు నిర్యాణం చెందుతారు. దాన్నే కపాల మోక్షం అని కూడా అంటూ ఉంటారు. అంటే కపాలము పగిలి ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి ఆ బ్రహ్మ చైతన్యం అనంత చైతన్యంలో కలిసిపోయింది అని చెప్పి. అయితే 2 ఆ విధంగా సమాధిలో నుండి నిర్యాణం చెందుతారు, శరీరం చాలిస్తారు. 3 జీవన్ముక్తుల్ని తిరిగి మళ్ళీ ఈ భూమి మీద నివసించి జీవన్ముక్త స్థితి ఎలాగుంటుందో ప్రజలకి, ప్రపంచానికి తెలియజేసే అవకాశం ఇవ్వడానికి, వారి ద్వారా కొన్ని దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తించుకోవడానికి వారికి తిరిగి స్పృహ వచ్చేటట్టుగా భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఆ 3కి స్పృహ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, అంతలా నశించిపోయినటువంటి శారీరక తాదాత్మ్యం మళ్ళీ ఎలా కలుగుతుంది, మళ్ళీ ఎందుకు స్పృహ వస్తుంది, ఈ వివరాలన్నింటినీ మనం ఇప్పుడు ఈ అధ్యాయంలో పరిశీలిస్తాం. శ్రీరాముడు ఆంజనేయుడికి ఈ ఆత్మజ్ఞానం బోధిస్తున్న సమయంలో ఆంజనేయుడు ఒక ప్రశ్న వేశాడు. ఈ అనంత పరబ్రహ్మము నేను అనే స్పృహ నాకు ఇప్పుడున్నది, నేను తత్వదృష్టితో జగత్తుని చూస్తున్నాను కదా, ఈ సమయంలో మనస్సు అనేది ఉన్నదా లేదా అని ఆయనకు ఒక సందేహం. ఆయన ప్రశ్న ఎంత చక్కగా వేశాడో చూడండి. ఆయన సందేహం, ఈ సందేహం మనకి రావాల్సిన సందేహం. మనకంటే ముందు ఆత్మజ్ఞానం నేర్చుకున్నటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళకు వచ్చిన సందేహాలు మన సందేహాలుగా భావించి వాటిని వారి గురువులు ఎలా నివృత్తి చేశారో ఆ సమాధానం మనకి లభించిన సమాధానంగా మనం భావించాలి. అయితే ఆ సందేహం ఏమని వ్యక్తపరచాడంటే, 7వ భూమికలో సమాధి స్థితిలో ఉన్నప్పుడు అంతఃకరణ ఉందా లేదా అని ఒక సమస్య వచ్చింది. ఒకవేళ సమాధిలో ఉన్నప్పుడు అంతఃకరణ కానీ మిగిలి ఉంటే, ఆ క్లాస్తో పరిశీలిద్దాం. అంతఃకరణ మిగిలి ఉంది అనుకుందాం, ఎందుకంటే ఆయనకి మళ్ళీ తెలివి వచ్చింది కదా. అంతఃకరణ మిగిలి ఉంది అనుకుందాం. ఒకవేళ మిగిలి ఉంటే సూక్ష్మ శరీరంలో 19 తత్వాల్లో అంతఃకరణ మిగిలి ఉన్నప్పుడు మిగిలిన 15 తత్వములు కూడా మిగిలి ఉంటాయి కదా. అంటే సూక్ష్మ శరీరం అంతా స్థితి కలిగి ఉంటుంది. సూక్ష్మ శరీరం అంతా స్థితి కలిగి ఉంటే స్థూల శరీరం కూడా ఉండాలి కదా.
సూక్ష్మ స్థూల శరీరాలు రెండు ఒక కారణం వలన ఏర్పడినటువంటి కార్యములు, అది ఉండబట్టి వచ్చాయి. ఇవి కార్యములు. ఇవి ఉన్నాయంటే వీటికి కారణమైనటువంటి కారణ శరీరం కూడా ఉండాలి. అయితే కారణ శరీరం ఉండి, సూక్ష్మ శరీరం ఉండి, స్థూల శరీరం ఉండి, జగత్తు ఎలాగూ ఉండి, జగత్తు నామరూపాలతో కనిపిస్తూ ఉండి, అంతఃకరణం ఉంటే, అది పనిచేస్తూ ఉంటే ఇది నిర్వికల్ప సమాధి ఎలాగవుతుంది? ఇది సమాధి స్థితి ఎలాగవుతుంది? తురీయ స్థితి ఎలాగవుతుంది? అవ్వకూడదు కదా అని ఒక వాదం. ఇక రెండో పక్క ఏమిటంటే, పోనీ సమాధిలో అంతఃకరణ కంప్లీట్గా నశించింది అనుకుందాం. తురీయ స్థితి పొందినప్పుడు 7వ భూమికలో అంతఃకరణ పూర్తిగా నశించిపోయింది. నశించిపోతే అంతఃకరణ నశిస్తే బ్రహ్మానుభూతిని అనుభవించింది ఎవరు? అనంత పరబ్రహ్మ చైతన్యమును నేను అనే అనుభూతిని పొందాలి కదా. అక్కడ ఆ అనుభూతిని పొందింది ఎవరు? ఆ అనుభూతిని గుర్తించకపోతే అంతఃకరణ తెలివొచ్చిన తర్వాత ఇలా ఉంటుంది ఆ అనుభూతి అని దాని గురించి శిష్యులకి తెలియజేసింది ఎలాగా? ఒక గురువుగారు శిష్యులకు తెలియజేశారు. ఆ శిష్యుడు ఆ జ్ఞానాన్ని ఇంకొకరికి తెలియజేశాడు. ఆ శిష్యుడు ఇంకొకరికి తెలియజేశాడు. అలాగే గురు పరంపర శిష్య పరంపర వచ్చింది కదా. ఈ గురు పరంపర శిష్య పరంపర రావడానికి మొట్టమొదట అనుభవించినటువంటి వ్యక్తి తన అనుభవాన్ని వ్యక్తం చేయగలగాలి కదా. అంతఃకరణ తురీయంలోకి వెళ్ళగానే నశించిపోతే అనుభవం ఎలా పొందాడు? బ్రహ్మజ్ఞాన అనుభూతిని ఏది గుర్తించింది? తిరిగి మళ్ళీ చెప్పడం ఎలా సంభవించింది? ఈ గురు పరంపర ఎలా వచ్చింది అని రెండవ వాదం. ఇక మూడవ ప్రక్క ఏమిటంటే, పోనీ నశించిపోయింది అంతఃకరణ, మళ్ళీ అంతఃకరణ పుట్టింది. అంతఃకరణ తురీయం ప్రాప్తించగానే నశించిపోయింది, మళ్ళీ అది ఉద్భవించింది, అంటే మళ్ళీ తెలివి వచ్చింది, మళ్ళీ అంతఃకరణ బహిర్ముఖం అయింది, మళ్ళీ అది నశించిపోయింది, మళ్ళీ బహిర్ముఖమైంది. అలాగే అయింది అనుకుందాం. దానివల్ల ఈ గురు పరంపర వచ్చింది, బాహ్యంలో తన అనుభవాన్ని వ్యక్తం చేయగలిగాడు అనుకుంటే, ఆ విధంగా తురీయమును పొంది అంతఃకరణ లయం అయిపోయి నశించిపోయిన తర్వాత శాశ్వతంగా మళ్ళీ అది పుట్టింది అంటే అది పునర్జన్మ కింద లెక్క. అలాంటప్పుడు అది మొదట పొందినటువంటి స్థితి తురీయము కాకూడదు. అయితే అంతఃకరణ మిగిలి ఉన్నాదా నశించకుండా, అది తురీయ స్థితి కాదు. అంతఃకరణ నశించిపోయిందా, ఆ అనుభూతి గురు పరంపరలో వ్యక్తం చేయడం జరగదు కదా. అంతఃకరణ నశిస్తూ మళ్ళీ బహిర్గతం అవుతూ నశిస్తూ బహిర్గతం అవుతూ ఉంటే అది తురీయ స్థితి కాకూడదు కదా, పునర్జన్మ ఉన్నట్టే కదా. ఏమిటి సమస్య? ఏమి జరిగింది 7వ భూమికలో? అంతఃకరణ సంగతి ఏమిటి? అది పూర్తిగా నశించిపోయిందా లేదా ఉన్నాదా అని ఆంజనేయుడు రాముడితో ప్రశ్న వేశాడు. రాముడు చెప్పిన సమాధానం మనందరి యొక్క సమస్యకి సమాధానం. రాముడు ఏం చెప్పాడు అంటే, తాను పరబ్రహ్మము అయిపోయాడు, సంపూర్ణంగా బ్రహ్మం అయిపోయాడు. ఇంకా ఈ చైతన్యం అసలు పరిచ్ఛేదం లేదు, కారణ శరీరంలో లేయర్ లేదు, మరి ఇంకా కర్మఫలాలు లేవు, వాసనలు లేవు, ఎటువంటి మాయా తాదాత్మ్యం లేకుండా తాను సర్వస్వతంత్రమైనటువంటి, సర్వజ్ఞమైనటువంటి, సర్వశక్తివంతమైనటువంటి, సర్వవ్యాపకమైనటువంటి, శాశ్వతమైనటువంటి, సనాతనమైనటువంటి బ్రహ్మతత్వం తాను అయిపోయాడు. అటువంటి బ్రహ్మం తానైనప్పుడు మాయ తన అధీనంలో ఉంటుంది కదా. జీవస్థితిలో ఉన్నప్పుడు ఆ బ్రహ్మ చైతన్యం మాయ అధీనంలో ఉంటుంది, కానీ బ్రహ్మమునకు బ్రహ్మము అధీనంలోనే మాయ ఉంటుంది. అటువంటి సర్వస్వతంత్రమైన సర్వశక్తివంతమైన బ్రహ్మము తానైనప్పుడు తన నుండి శక్తిని తీసుకుని చైతన్యవంతమై పనిచేస్తున్నటువంటి మాయాస్వరూపమైన అంతఃకరణ ఉంటే మాత్రం అది బ్రహ్మముని ఏం చేస్తుంది? అది మాయాస్వరూపం, జడం, దానికి స్వతంత్రంగా శక్తి లేదు. అది బ్రహ్మము నుండి శక్తిని గైకొని అది పనిచేస్తున్నది.
తన నుండి శక్తిని గైకొని పనిచేస్తున్న తన అధీనములో ఉండే మాయా స్వరూపమైన మనస్సు మిగిలి ఉంటే మాత్రం దాని వలన ఈ బ్రహ్మమునకు ఏమిటి ప్రమాదం? అది బ్రహ్మము నుండి శక్తిని గైకొని పనిచేస్తుంది, బ్రహ్మము అధీనంలో ఉంటుంది. ఇంకొక విషయం, పరబ్రహ్మ చైతన్యం బ్రహ్మీ స్థితి అక్కడ ఉన్నప్పుడు అంతఃకరణ జడముగా ఉంటుంది. మీరు ఒక్కసారి గమనించండి, ఆరో భూమికలో అంతఃకరణ అంతర్ముఖమైనప్పుడు మనస్సు బుద్ధి చిత్తము ఏమయ్యాయి? ఆలోచనారహితమై వృత్తిరహితమై జడములైపోయాయి. బ్రహ్మంలో వాటికి పని లేదు కదా, జీవుడి దగ్గర ఉన్నప్పుడే వాటికి పని. కాబట్టి పరబ్రహ్మ చైతన్యం సమక్షంలో అంతఃకరణ జడమైపోయి నిశ్చేష్టమై అచేతనంగా ఉంటుంది. అది కదలదు, చలించదు. ఒకవేళ చలించిన దానితోటి బ్రహ్మము తాదాత్మ్యము చెందదు, సాక్షిగా చూస్తుంది. కానీ అంటే అర్థం ఏమిటి తెలుసా? మనసులో ఒకవేళ ఒక ఆలోచన కలిగినా నేను ఆలోచించాను అండో బ్రహ్మజ్ఞాని, మనస్సు ఆలోచించింది అని తాను బ్రహ్మమై సాక్షిగా తాను వేరుగా ఉండి మనస్సుని చూస్తూ ఉండగలడు. కాబట్టి ఆ మనస్సు బ్రహ్మ చైతన్యం సమక్షంలో అచేతనంగా జడముగా ఉంటుంది. ఒకవేళ చలించిన దానితో ఆ జ్ఞాని తాదాత్మ్యము చెందడు. ఇంకా ఏనుగు తన శక్తిని అంతటినీ చూపించి విజృంభించగలదు. ఎప్పుడు? సింహం ఎదురుకుండా లేనప్పుడు. సింహం ఎదురుగా ఉంటే మాత్రం సింహం సమక్షంలో ఏనుగు అణిగి జడముగా కూర్చుంటుంది. అంటే ఏమిటి? సింహం లాంటిది బ్రహ్మ చైతన్యం, ఏనుగు లాంటిది మాయారూపమైన అంతఃకరణ. ఏనుగు చాలా బలవంతమైందే, చాలా శక్తి సంపన్నమైనదే. కానీ అంత బలమైన ఏనుగు సింహాన్ని చూసినప్పుడు ఏమైంది? నిర్వికారంగా నిశ్చేష్టమై కదలకుండా ఉండిపోయింది. అలాగే అంతఃకరణ విశేషమైన శక్తి సంపన్నమైనటువంటి మాయా స్వరూపమే అయినప్పటికీ బ్రహ్మము సమక్షంలో అది జడమై నిశ్చేష్టమై అచేతనంగా ఉండిపోతుంది. ఒకవేళ అది చెలించిన జ్ఞాని అయినటువంటి ఆ బ్రహ్మము దానితో తాదాత్మ్యము చెందడు. ఇప్పుడు మన మనస్సు ఆలోచిస్తూ ఉంటే మనం ఏమంటాం? నేను ఆలోచిస్తున్నాను. బుద్ధి నిర్ణయిస్తే ఏమిటంటాం? నేను నిర్ణయిస్తున్నాను, నేను చేస్తున్నాను అని ఇంద్రియముల తాలూకా వ్యాపారములన్నీ తనపై కర్తృత్వం వేసుకుని నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను అని మనం ఇంద్రియములతో తాదాత్మ్యము చెంది ఉంటాం అజ్ఞాన దశలో. జ్ఞాని అయినటువంటి వాడు ఇంద్రియములతో తాదాత్మ్యము చెందకుండా తాను వేరుగా ఉండి, తాను సాక్షిగా ఉండి, తాను బ్రహ్మమై ఉండి ఇంద్రియముల యొక్క వ్యాపారముల్ని సాక్షిగా దర్శించగలడు. మనస్సు చెలిస్తున్నది, ఇంద్రియములు పనిచేస్తున్నాయి అంటాడు, కానీ తాను చెలిస్తున్నాను అండు. కాబట్టి ఆ మనస్సు ఉన్నా, అది ఒకవేళ పనిచేసినా దానివలన ఆ పరబ్రహ్మ చైతన్యం అయిపోయినటువంటి జ్ఞానికి ఎటువంటి ప్రమాదము ఉండదు. ఎండలో ఉన్నటువంటి దీపం పూర్తి ప్రకాశాన్ని ఇస్తున్నది. అది దాని చైతన్యం అంతా కలిగి ఉండి అది ప్రకాశాన్ని ఇస్తున్నది, సంపూర్ణమైనటువంటి వెలుగుని రిలీజ్ చేస్తున్నది. కానీ అది ఎండలో ఉంది. చీకట్లో ఉంటేనే దాని తాలూకా వెలుగు ప్రభావం కనిపిస్తుంది. ఎండలో ఉన్నప్పుడు ఆ దీపం తాలూకా వెలుగు ఉన్నా ఏమీ కనబడదు. అంటే దానికంటే ప్రకాశవంతమైనటువంటి సూర్యుని యొక్క వెలుగులో ఈ దీపం తాలూకా వెలుగు వృధా అయిపోయింది. అలాగా అనంత పరబ్రహ్మము సర్వసంపన్నమైనటువంటి సర్వశక్తివంతమైనటువంటి సర్వస్వతంత్రమైనటువంటి బ్రహ్మము యొక్క సమక్షంలో ఈ మాయ తాలూకా శక్తి ఎందుకు పనిచేయదు అని అర్థం. అంటే ఈ వివరణ బట్టి ఏమర్థం అవుతున్నది? ఒకవేళ ఆ మనస్సు ఉంటే మాత్రం ఈ జ్ఞానికి వచ్చిన ప్రమాదం ఏంటి అని అడిగాడు రాముడు. అంటే అర్థం ఏమిటి? మనస్సు ఏడో భూమికలో, మనస్సు అంటే ఇక్కడ అంతఃకరణ ఏడో భూమికలో సంపూర్ణంగా నశించలేదు, మిగిలి ఉంది అనే అర్థం వస్తున్నది ఈ ఎక్స్ప్లెనేషన్లో కదా. మాయా ప్రభావమైనటువంటి మనస్సు అది జడము, అది బ్రహ్మము నుండి శక్తిని తీసుకుని
పనిచేస్తున్నది, బ్రహ్మము అధీనంలో ఉన్నది, కాబట్టి అది ఏం చేస్తుంది బ్రహ్మాన్ని అని మిగిలి ఉన్నది అనే భావాన్ని రాముడు వ్యక్తపరిచాడు. 7వ భూమికలో అంతఃకరణ నశించింది అని మనం చెప్పుకున్నామే, ఇప్పుడు అక్కడి నుంచి కంటిన్యూషన్ ఏం మాట్లాడుతున్నాం, పూర్తిగా నశించలేదు, కొంత మిగిలి ఉంది అని మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు దాని వివరాలు కావాలి. ఇక్కడ ఇంకొక విషయం, 4వ భూమిక నుండి 7వ భూమికి చేరే వరకు ఒక సరిహద్దులు ఏమి ఉండవు పర్టికులర్గా, ఇక్కడ దాకా 4, ఇక్కడ నుండి 5 అని. 4లో ఉన్న వ్యక్తికి 5వ భూమిక అనుభవం కలుగుతూ ఉంటుంది, మళ్ళీ 4లోకి జారిపోతూ ఉంటాడు, మళ్ళీ 5వ భూమిక అనుభూతి కలుగుతూ ఉంటుంది, మళ్ళీ 4లోకి జారిపోతూ ఉంటాడు. ఇలా కొంత అభ్యాసం అయిన తర్వాత వన్ ఫైన్ డే 5వ భూమిక అనుభూతి స్థిరపడిపోతుంది. అలాగే 6వ భూమిక అనుభూతి అయినటువంటి సమాధిలోకి వెళ్తూ ఉంటాడు, మళ్ళీ బహిర్ముఖం అవుతూ ఉంటాడు, మళ్ళీ సమాధిలోకి వెళ్తూ ఉంటాడు. ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత ఆ భూమికి స్థిరపడిపోతుంది. అలాగే ఆ సమాధి స్థిరపడిపోతే అంతఃకరణ లయం అయిపోతే 7వ భూమిక ప్రాప్తిస్తుంది. ఒక సరి అయినటువంటి నిర్దిష్టమైన సరిహద్దులు ఏమీ దాంట్లో ఉండవు, ఒక భూమికి. అలాగా అనుభవం కలుగుతూ జారిపోతూ ఒకనాటికి దాంట్లో స్థిరపడిపోనవచ్చు, లేదా ఒకేసారి 4 నుండి 5లోకి వెళ్ళిపోవచ్చు. దానికి ఒక నిర్దిష్టమైనటువంటి సరిహద్దు ఏమీ ఉండదు. అయితే ఇప్పుడు అంతఃకరణ మిగిలి ఉంది అన్నాం. ఆ మిగిలి ఉండడాన్ని అంటే కొంత నశించింది, కొంత మిగిలి ఉంది. నశించింది అని మనకు తెలుసు, ఎందుకంటే అక్కడ శరీర స్పృహ పోయింది, జగత్తు స్పృహ పోయింది, నేను సెన్స్ కూడా పడిపోయింది. అంటే అక్కడ నశింపు కార్యక్రమం జరిగినట్టుగా మనకు అర్థమవుతున్నది. జరిగింది, కానీ మిగిలి ఉంది. మళ్ళీ తెలివి వచ్చింది, మిగిలి ఉంది. అయితే ఏమిటి నశించింది, ఏమిటి మిగిలి ఉంది, ఏ భాగం నశించింది, ఏ భాగం మిగిలి ఉంది అనే వివరణ కావాలి. ఈ అంతఃకరణ నాశనానికి స్వరూపలయము, అరూపలయము అని 2 పేర్లు ఉన్నాయి. స్వరూపలయము, అరూపలయము. ఈ స్వరూపలయం అంటే ఇంకా మిగిలి ఉన్నది, రూపం ఇంకా మిగిలి ఉండగా నశింపు కార్యక్రమం జరిగింది. నశించినా ఇంకా రూపముతో ఉన్నది. స్వరూపము లయము అంటే రూపము కలిగి ఉండి లయం చెందింది, అంటే ఇంకా కొంత మిగిలి ఉండి నశించింది. అరూపలయం అంటే ఇంకా రూపం లేదు, అంటే పూర్తిగా నశించింది. స్వరూపలయం ఎప్పుడు ప్రాప్తిస్తుంది, 7వ భూమిక పొంది తురీయ స్థితిని పొందినప్పుడు ఈ స్వరూపలయం ప్రాప్తిస్తుంది. 7వ భూమికలో అంతఃకరణకి ప్రాప్తించిన నాశనాన్ని ఏమిటన్నాం, స్వరూపలయము అన్నాం. 7వ భూమికలో అంతఃకరణకి లభించినటువంటి ఈ లయ కార్యక్రమాన్ని ఏమనాలి, స్వరూపలయము అనాలి. ఇది జీవన్ముక్తి పొందినప్పుడు లభించింది. జీవన్ముక్తి, విదేహముక్తి అని ఒకటి చెప్పాను. ఆ విదేహముక్తి పొందినప్పుడు అరూపలయం ప్రాప్తిస్తుంది, అంటే పూర్తిగా నశిస్తుంది. జీవన్ముక్తి పొందినప్పుడు స్వరూపలయం వస్తుంది, విదేహముక్తి పొందినప్పుడు అరూపలయం కలుగుతుంది. అయితే ఇప్పుడు జీవన్ముక్తి అంటే ఏమిటి, విదేహముక్తి అంటే ఏమిటి అనేది ముందు తెలుసుకోవాలి. తర్వాత స్వరూపలయం అంటే ఏమిటి, అరూపలయం అంటే ఏమిటి అనేది పరిశీలించాలి. జీవన్ముక్తికి ఒక డెఫినేషన్ ఉంది. జీవుడు అనే మాటకి పూర్వంలో మనం ఒక డెఫినేషన్ ఇచ్చుకున్నాం. ఏమిటి, అవిద్యావరణము కలిగినటువంటి బ్రహ్మ చైతన్యాన్నే జీవుడు అన్నాం. అలాగా కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు జీవన్ముక్తి అంటే ప్రారబ్ధం ఇంకా అనుభవించడానికి మిగిలి ఉండగానే ముక్తి లభిస్తే దాన్ని జీవన్ముక్తి అన్నాం. అంటే ప్రారబ్ధం మిగిలి ఉంది అంటే దేహం మిగిలి ఉంది, ఇంకా శరీరం ధరించి భూమి మీద ఉండవలసినటువంటి పరిస్థితి ఇంకా ఉంది, అయినా ముక్తి వచ్చేసింది. అంటే ముక్తి వచ్చిన తర్వాత కూడా ఇంకా జీవించి ఉండే పరిస్థితి ఉంది. ఇటువంటి ముక్తిని జీవన్ముక్తి అన్నాం. జీవించి ఉండగానే ముక్తి లభించింది. విదేహముక్తి అంటే ప్రారబ్ధం అంతా పూర్తయిపోయి ఇంకా శరీరం ధరించవలసినటువంటి అవసరం లేదు అన్నప్పుడు ఇంకా ముక్తి లభించింది. దానిని విదేహముక్తి అన్నాం. ముక్తి అంటే అక్కడ ఈ చైతన్యం అనంత చైతన్యంలో ఐక్యమైపోయింది. ప్రారబ్ధం మిగిలి ఉండగా లభించిన ముక్తి జీవన్ముక్తి.
ప్రారబ్ధ అనంతరం లభించినటువంటి ముక్తి విదేహముక్తి. అయితే ఈ ప్రారబ్ధం ఎంత అంటే తాను తెచ్చుకున్న ప్రారబ్ధం, భగవంతుడు ఇచ్చిన ప్రారబ్ధం, ఇవి రెండూ పూర్తయిన తర్వాత ఇంక శరీరం ధరించవలసిన పని లేకపోతే అక్కడ విదేహముక్తి లభిస్తుంది. ఇప్పుడు స్వరూపలయము, అరూపలయము, ఆ రెండిటి గురించి తెలుసుకోవాలి. స్వరూపలయము అంటే దాన్ని తెలుసుకోవడానికి ముందు చిత్తం నశించడం అంటే ఏమిటి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. అంతఃకరణలో బంధకారకమైనటువంటి సెక్షన్ ఉంది. కర్మఫలాల్ని, వాసనల్ని ఉత్పత్తి చేసి మన అకౌంట్లో వేస్తూ ఉండే సెక్షన్. ఏ ఏ సీట్లు అయితే ఆ వర్క్ చేస్తున్నాయో ఆ సీట్లని అబాలిష్ చేశారు, ఆ పోస్టులనే అబాలిష్ చేసి ఎత్తేసారు, ఇంకా పోస్ట్ ఉంచొద్దు. అసలు ఎలా వస్తున్నాయి కర్మఫలాలు? కారణ శరీరం ఉంది, దాని తమో గుణం ఉంది. తమో గుణం తాలూకా ఆవరణ ధర్మం ఉంది. ఆ ఆవరణ ధర్మం ఏం చేస్తున్నది? నేను బ్రహ్మము అనేది మరిపింపజేస్తున్నది, నేను శరీరము అనే విపరీత భావాన్ని కలగజేస్తున్నది. దీన్ని దేహవాసన అన్నాం. ఈ దేహవాసన వలన మిగిలిన వాసనలన్నీ తయారవుతున్నాయి. అన్ని వాసనలకి దేహవాసనే మూలం. కర్తృత్వ భోక్తృత్వాలకి, మిగతా వాసనలకి అన్నింటికి దేహవాసనే మూలం. కాబట్టి వాసనాక్షయం అవ్వాలంటే సంపూర్ణంగా దేహవాసన నశించాలి. అంటే బంధకారకమైనటువంటి సెక్షన్లో ఒక భాగం ఏది? దేహవాసన. అంటే కారణ శరీరం, తమోగుణం. ఈ దేహవాసనలో ఏమిటేమిటి ఉంటాయి భావాలు? శరీరము నేను, శరీరములకు సంబంధించినటువంటి వస్తువులు, వ్యక్తులు, ఇవన్నీ నావి, నా వాళ్ళు. నేను నా వాళ్ళు సుఖంగా ఉండాలి, చిరకాలం సుఖంగా వర్ధిల్లాలి, నా వస్తువులన్నీ కూడా చిరకాలం శాశ్వతంగా ఉండాలి. ఈ భావములన్నీ కూడా దేహవాసన. ఇలాగా నేను నా వాళ్ళు చిరకాలం సుఖంగా వర్ధిల్లాలంటే ఏవేవో కావాలి. ధనం కావాలి, వస్తువులు కావాలి, పదవి కావాలి, ఉద్యోగం కావాలి, అనేకమైనటువంటి భౌతిక సంపదలు ఉంటే కానీ నేను నా వాళ్ళు సుఖంగా ఈ ప్రపంచంలో జీవించలేం. అవన్నీ కావాలి 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 అన్నదంతా ఏమిటి? ఫలాపేక్ష. ఫలాపేక్షతోటి మనం ఇప్పుడు ఏం చేసాం? కర్మ ప్రవృత్తిలోకి వచ్చాం. అంటే భూమి సంపాదించాలి, పంట పండించాలి, ఉద్యోగం చేయాలి, బిజినెస్ చేయాలి, డబ్బు సంపాదించాలి, వస్తువులు కొనుక్కోవాలి, ఎడ్యుకేషన్ సంపాదించాలి. ఇలాగ అనేకమైనటువంటి కర్మల్లోకి వచ్చేసాం. ఈ కర్మ ప్రవృత్తిలో మనం ఏం చేస్తున్నాం? కర్మలు చేస్తున్నప్పుడు కారణ శరీరం యొక్క విక్షేప ధర్మములు ఉన్నాయి, దుర్గుణాలు, సుగుణాలు, ఇవి మనస్సులో కూర్చున్నాయి. ఇవి కర్మ చేసేటప్పుడు ఆలోచన రూపంలో ఉండగా ఆ కర్మ ఇవి ఆలోచనకి జోడించబడి ఆలోచనని చెడగొడుతున్నాయి, మలినం చేస్తున్నాయి. ఇప్పుడు ఆ భావములు జోడించబడినటువంటి ఆలోచన క్రియారూపం ధరించింది. అంటే అక్కడ సద్గుణములు జోడించబడినటువంటి ఆలోచన క్రియారూపం ధరిస్తే పుణ్యం ప్రాప్తించింది, దుర్గుణములు జోడించబడినటువంటి ఆలోచన క్రియారూపం ధరిస్తే పాపం ప్రాప్తించింది. అంటే ఇప్పుడు పుణ్యపాపాల ఉత్పత్తికి కారణం ఏమిటి? ఈ ఆలోచనలకు జోడించబడినటువంటి గుణములు. ఈ గుణములు ఎక్కడి నుంచి వచ్చాయి? రజోగుణం నుండి విక్షేప ధర్మములు బయలుదేరాయి. అంటే ఇవి కూడా మనకి బంధం కలగజేస్తున్నాయి. ఉత్పత్తి అయితే అయ్యాయి పుణ్యము పాపం, వాటిని మళ్ళీ మన అకౌంట్లో ఎలా పడుతున్నాయో గమనించండి. అవి మళ్ళీ మన అకౌంట్లో ఎలా పడుతున్నాయి? నేను చేశాను అనే కర్తృత్వ వాసన వలన. ఆ వాసన ఎక్కడిది? దేహవాసన నుండి వచ్చింది. నేను చేశాను అనే కర్తృత్వ వాసన వలన ఆ పుణ్యపాప కర్మ ఫలితాలన్నీ కూడా మన అకౌంట్లో పడుతున్నాయి. మనస్సు ఇంద్రియములతో కలిసి ప్రాపంచిక విషయముల్లో సంచరించి వాసనల్ని, కొత్త కోరికల్ని క్రియేట్ చేస్తున్నారు. ఇదంతా రజోగుణం యొక్క ఉత్పత్తి, కోరికలు తయారవడం అనేది. అంటే తమోగుణం, రజోగుణం, కారణ శరీరం, ఆవరణ ధర్మం, విక్షేప ధర్మం, దేహవాసన, కర్తృత్వ వాసన, ఈ గుణములు ఆలోచనలతో జోడించబడడాన్ని ఏమిటన్నాం? సంగము. నాకు ఇవి కావాలి, అవి కావాలి అని కర్మ ప్రవృత్తిలోకి మనల్ని తీసుకుపోయింది ఏది? ఫలాపేక్ష. ఫలాపేక్ష, సంగము, కర్తృత్వము, దేహవాసన, కారణ శరీరం, ఇవన్నీ కూడా
కర్మఫలాలని వాసనల్ని ఉత్పత్తి చేసి మన అకౌంట్లో నింపుతున్నాయి. వాటిని అనుభవించడానికి మనం మళ్ళీ జన్మెత్తుతున్నాం కాబట్టి బంధం కలుగుతున్నది. అయితే బంధం లేకుండా చేయాలంటే అకౌంట్లో ఏమీ ఉండకుండా ఉండాలి. కర్మఫలము వాసన ఒక్కటి కూడా అందులో లేకుండా ఉండాలంటే ఈ బంధకారకమైనటువంటి సెక్షన్ ఏదైతే ఉందో అంతఃకరణలో దేహవాసన, కారణ శరీరము, దేహవాసన, కర్తృత్వము, భోక్తృత్వము, ఫలాపేక్ష, సంగము ఇవన్నీ కలిపి బంధకారకమైనటువంటి వ్యవహారములు. వీటిని సత్తా అన్నాడు శాస్త్రంలో. బంధకారకమైనటువంటి సత్తా. ఈ సత్తా నశిస్తుంది 7వ భూమికలో. గమనించారా? అంతఃకరణలో నశించిన పార్ట్ ఏది? సత్తా. బంధకారకమైన ఉత్పత్తి చేసే సెక్షన్ తీసేసాడు అంతే. ఇది నశిస్తేనే చిత్తనాశనము అంటారు శాస్త్రంలో. పూర్తిగా మనసు నశిస్తే శరీరం పనిచేయదు, కోమాలో ఉంటుంది, జడం అయిపోతుంది ఇంకా శాశ్వతంగా. ఇంకా అది ప్రారంధాన్ని అనుభవించదు, దైవ ప్రేరిత కార్యక్రమాలు చేయదు, ఇంకా ఏ పని చేయదు. జీవన్ముక్తుడికి ఇంకా ప్రారంధం ఉంది కదా. ప్రారంధం అనుభవించాలంటే దేహం చలించాలా? దేహం చలించాలంటే అంతఃకరణం ఉండాలి కదా. కాబట్టి చిత్తనాశనం అంటే టోటల్ అంతఃకరణ అంతా నశించిపోవడం కాదు. అంతఃకరణ అంతటినీ ఎందుకండి తీయడం? బంధం కలిగించే సెక్షన్ తీసిస్తే చాలు కదా. అంచేత ఈ బంధకారక సత్తా ఇది నశించింది. అప్పుడు ఏమైంది? మిగిలినటువంటి మనస్సుని సత్వము, శుద్ధ సత్వ ప్రధానమైనటువంటి మైండ్ అక్కడ మిగిలింది. సత్వగుణం కాదు, దీని వేరియేషన్ మళ్ళీ చెప్తాను. శుద్ధ సత్వ ప్రధానమైనటువంటి మనస్సు అక్కడ మిగిలింది. దాన్ని సత్వము అంటాడు. అయితే ఇప్పుడు సత్త నశించి సత్వము మిగిలి ఉంటే మనస్సులో, అంతఃకరణలో, దానిని చిత్తనాశనము అంటారు. ఈ చిత్తనాశనము అన్న వర్డ్ వశిష్ఠ గీతలోది. మనం మనోనాశనం అనుకుందాం మన అలవాట్లో. అయితే మనోనాశనం అంటే బంధకారకమైనటువంటి సత్తా నశించి విశుద్ధ సత్వ స్వరూపమైనటువంటి మిగిలిన సత్వము మిగిలి ఉన్నటువంటి మనస్సుని మనం మనోనాశనం చెందింది అని అంటాం. అంతే కదా. మనోనాశనం అంటే ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు స్వరూపలయము, ఆరూపలయము ఈ రెండింటి గురించి వద్దాం. జీవన్ముక్తి పొందినప్పుడు జ్ఞాని యొక్క అంతఃకరణ స్వరూపలయము చెందింది. అంటే లయము చెందిన రూపం మిగిలి ఉంది అంటే అర్థమేమిటి? బంధకారక సత్తా నశించింది, సత్వము మిగిలి ఉంది. బంధకారక సత్తా నశించింది, సత్వం మిగిలి ఉంది 7వ భూమికలో. అదనమాట అక్కడ జరిగింది. సత్వముతో ఉన్న మనస్సు ఎలా ఉంటుంది? అక్కడ ఒక 4 పాయింట్లు ఉన్నాయి. నేను సుబ్బారావు, నేను దేహము, ఇది జగత్తు. ఈ ద్వైత భావన ఇంకా శాశ్వతంగా నశించింది. అది ఎన్నటికీ కలగదు. ఇది జగత్తు, నేను దేహము, ఇవి రెండు కూడా మాయా ప్రభావం వల్ల, తమోగుణ ఆవరణ ధర్మం వల్ల భ్రమభావాన్ని మరిపించి క్రియేట్ చేసినటువంటి విపరీత భావములు కదా. ఆ బంధకారక సత్తా అయినటువంటి ఆవరణ ధర్మం, తమోగుణ ప్రభావం పోయింది కదా. కాబట్టి ఇంకా ఎన్నటికీ ఇది జగత్తు అనే భావము, నేను దేహము అనే భావము ఏర్పడదు. అంటే బంధకారకమైనటువంటి ఆ ద్వైతం అనేది శాశ్వతంగా నశించింది. ఉన్నదంతా బ్రహ్మమే, బ్రహ్మము తప్ప వేరే అణువు లేదు అనే అద్వైత స్థితే ఉంటుంది. ఇది 1వ పాయింట్. ఏ మనసులో? సత్వము మిగిలి ఉన్న మనస్సులో అద్వైతం మాత్రమే మిగిలి ఉంటుంది. తర్వాత ద్వంద్వాతీత స్థితి. శీతోష్ణములకు, సుఖ దుఃఖములకు, మాన అవమానములకు, వీటికి చలించేటటువంటి మనస్సు ఉండదు. అన్నిటినీ సమస్థితిలో ఏది జరిగినా ఇవన్నీ ఎక్కడ ప్రాప్తిస్తాయి? జగత్తు భావన, దేహభావన ఉన్నప్పుడే అవన్నీ ఉంటాయి. ఆ తేడాలు నచ్చినవి కావాలి, నచ్చనివి అక్కర్లేదు. అందుకే సుఖము దుఃఖము. అంతా బ్రహ్మము అన్నప్పుడు అంతా సుఖమే, ఇంకా దుఃఖం లేదు అక్కడ. అందులో అవమానము లేదు, అంటే గౌరవించబడడం లేదు. కాబట్టి
ద్వంద్వములు అంటారు ఇలాంటి వాటిని. సుఖదుఖములు, మానావమానములు, శీతోష్ణములు, వీటిని ద్వంద్వములు అంటారు. ఈ ద్వంద్వములకు అతీతమైనటువంటి స్థితి ఉంటుంది. ద్వంద్వములకు చెలించే స్థితి ఉండదు. ఇది రెండవ గుణం. ఒకటవ గుణం ఏమిటి? ద్వైతం నశించింది శాశ్వతంగా. రెండవ గుణం స్థితప్రజ్ఞత్వం, అంటే ద్వంద్వములకు చెలించేటటువంటి పరిస్థితి ఉండదు. మూడవ గుణం ఏమిటంటే కొన్ని సద్గుణాలు ఉంటాయి. మైత్రి అంటే స్నేహభావం, కరుణ, దయ, జాలి, ఇటువంటి సద్గుణములు కలిగి ఉంటుందా అంతఃకరణ. ఇంకా నాలుగో గుణం ఏమిటంటే, నాలుగో పాయింట్, నిరంతరం బ్రహ్మాకార వృత్తి పొంది ఉంటుంది. అంటే అంతా బ్రహ్మము అనే స్పృహే ఉంటుంది. కానీ ఇది జగత్తు, నేను శరీరము, ఇది నీవు, ఇది నేను, ఇది నీది, ఇది నాది, ఇటువంటి ద్వైతం ఉండదు కదా. ద్వైతం లేకపోతే నిరంతరం అఖండ బ్రహ్మాకార వృత్తి నడుస్తూ ఉంటుంది. ఇది సత్వముతో ఉన్నటువంటి అంతఃకరణ యొక్క లక్షణాలు ఈ నాలుగును. ఇప్పుడు జీవన్ముక్తుడికి ఏడో భూమికలో తురీయం ప్రాప్తించినప్పుడు అంతఃకరణ నశిస్తే ఏ టైపులో నశించింది? స్వరూపలయ విధానంలో నశించింది. అంటే బంధకారక సత్తా నశించింది, సత్వము మిగిలి ఉంది. కాబట్టి అతనికి మళ్ళీ తెలివి వచ్చింది అంటాడు. సత్వము మిగిలి ఉంది. తర్వాత అరూపలయం అంటే ఏమిటి? బ్రహ్మార్పణం బ్రహ్మవహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా.